సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము చేస్తున్న అన్నదాన కార్యక్రమాలన్నీ శ్రీ శివసాయి యూట్యూబ్ ఛానల్లో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ఈ వీడియోలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ మనసు గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ఈ వీడియోలో నేనేం చెబుతున్నాను అనేది మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముందుగా మన అన్నదాన కార్యక్రమం గురించి 2 ముక్కలు మాట్లాడుకుందాం. గత వారంలానే ఈ వారం కూడా 305 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చివరి వరకు ఎక్కడా ఏమీ ఇబ్బంది పడలేదు. వండిన పదార్థాలన్నీ చివరి వరకు వచ్చాయి. ఇంకా విషయానికి వద్దాం. మనం మనసు గురించి మాట్లాడుకుందాం. బాగున్నప్పుడు అంతా మనవాళ్లే, బాలేనప్పుడు అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే, వెనకాల నవ్వేవాళ్లే. అలా వెనక మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మీ వెనకే ఉంటారు. అటువంటి విమర్శలు పట్టించుకోకూడదు. ఇక్కడే మన మనసు మన మాట వినదు. ఇంకొకరిని చూసి మా జీవితం ఇలా ఎందుకు లేదు అని పోల్చుకోవద్దు. ఎవరి జీవితంలో బాధలు వారు అనుభవిస్తేనే తెలుస్తాయి. ఎవరికి వారు ప్రత్యేకమే. ఎందులో ఆనందం అందులో ఉంటుంది. అది గమనించి మన సమయాన్ని మనతో గడపాలి. ఇదే ఇక్కడ ముఖ్యమైనది. అది ఎలా అంటే మీ మనసుకి మీకు నచ్చినట్లు అన్నమాట. అన్ని రూపాలు దైవం సృష్టించిందే, కానీ కర్మలు మనం చేసుకున్నవి. గురువు అందరికీ ఒకే పాఠం ఒకేలా చెబుతారు, కానీ పరీక్షలో అందరికీ ఒకే మార్కులు రావు కదా. జీవితం కూడా అంతే. ఎంత అందంగా మలుచుకుంటామో, ఎంత కష్టపడి ఎదుగుతామో అనేది మన చేతిలో ఉంటుంది. చేతిలో అంటే జాతకం చూపించే రేఖల్లో కాదు సుమా. మనం చేసే పనుల వల్ల తలరాతలు మారతాయి. ఎందుకు నాకే ఇలా ఉంది, నాకే ఇన్ని బాధలు అని చాలామంది అంటుంటారు. అసలు ఏదో ఒక బాధ లేనిది ఎవరికి, ఏదో ఒక లోపం లేనిది ఎవరికి? ఆ లోపాలే ఎవరిలో వారికి ప్రత్యేకం అనుకుంటే మీ జీవితం మీకు చాలా అందంగా మారిపోతుంది. గుర్తింపు కోసం, మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం బతకూడదు. ఇంకొకరి మెప్పు కోసం ఎదురు చూడకూడదు. ఎవరికి నష్టం, కష్టం, మోసం చేయకుండా నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించినా తప్పులేదు. ఇంకొకరికి భారంగా ఉండకూడదు, బాధ్యత లేకుండా బతకూడదు. ఇవే పాటించాల్సిన ప్రిన్సిపల్. ఇలా ఉన్నంత వరకు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాదు. నీకు కష్టం వస్తే నిన్ను నువ్వే కాపాడుకోవటానికి సిద్ధంగా ఉండాలి. పరిస్థితి ఏదైనా పోరాడే యోధుడిలాగా ఉండాలి. అంతేకాని కష్టం వస్తే ఎవరున్నారు అనే ఆలోచన రాకూడదు. ఏ బంధమైనా రుణమే. చివరికి ఎవరికీ ఏమీ కారు. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం. నిన్ను నువ్వు నియంత్రించుకోలేని ఆలోచనలే నీకు శత్రువులు. సమస్య మనదే, పరిష్కారము మనదే. పరిష్కారం లేని సమస్యలే లేవు. అందుకే జగన్నాథుడు ఆడే జగన్నాటకంలో తనకు తానే మన రూపంలో పాత్రలుగా పోషిస్తూ మళ్ళీ ఆ రూపాలను తనలోనే ఐక్యం చేసుకునే మహామాయ ఈ జీవితం. ఈ కొద్ది కాలం పాటు దేవుడు ఎవరికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రని చక్కగా పండిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఉన్న ఈ చిన్నపాటి సమయంలో ఎలా ఆనందంగా గడపాలో మనకి మనంగానే నిర్ణయించుకుందాం. ఆచరణలో పెడదాం. సంతోషంగా సాగిపోదాం. జై సాయిరామ్.